మేలు కలుగుటకై యెహోవా నేటి వాళ్ళు ఎవరట? యెహోవా. మన బంధువు కాదు, మన తోబుట్టు కాదు, మన ప్రెసిడెంట్ గారు కాదు, మన ఎమ్మెల్యే కాదు, మన ఎంపీ కాదు, మన పిఎం కాదు, సీఎం కాదు. యెహోవా మాత్రమే. యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి. అది ఎవరికి భయపడాలి? దేవుడైన యెహోవాకు భయపడి. ఎవరికి భయపడుతున్నాం మనం? కులానికి భయపడుతున్నావా? లోకానికి భయపడుతున్నావా? ఏమండి, దేనికి భయపడుతున్నావు? దేవునికి భయపడితే మనకు మేలు కలుగుతుంది. యెహోవాకు భయపడి ఈ కట్టడలు అన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాడండి. ఎవరికి? బైబిల్ పెట్టుకుని మనకు ఆజ్ఞాపించాడు. మారు మనసు పొందిన మనకు ఆజ్ఞాపించాడు. విశ్వాసం వచ్చిన మనకు ఆజ్ఞాపించాడు. మా గురించి ప్రార్థన చేస్తున్న మనకు ఆజ్ఞాపించాడు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన మనకు ఆజ్ఞాపించాడు. ఇలాంటి ప్రార్థనలు పెట్టుకున్న వారికి ఆజ్ఞాపించాడు. ఏమని? ఈ కట్టడలన్నీ అనుసరించి మీరు నడుచుకుంటే మీకు నిత్యము మేలు కలుగుతుంది. మనకు మేలు కావాలా, కీడు కావాలా? మరి మేలు కావాలంటే మనం ఏం చేయాలి? మరి ఇష్టానుసారంగా నడవకూడదు. మేలు కావాలంటే దేవునికి భయపడాలి. మేలు కావాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించాలి. మరి ఎంతో మట్టుకు మనం ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నాం, ఆయన కట్టడలు అనుసరిస్తున్నాం. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే మనకు మేలు కలుగుతుందా? కలగదు. డాక్టర్ గారు ఒక మాట చెప్పాడు. అబ్బాయి, నీకు కామురులు ముదిరిపోయి ఉబ్బు కామురులు వచ్చేసి పట్టంతో పట్టు వచ్చేసిందా, తాగొద్దురా అని చెప్పాడు. గుట్టకాలను అవలొద్దురా అని చెప్పాడు. తింటూ ముద్దాను తిను, ఏదైనా ఫ్రూట్స్ అయి తిను అని చెప్పాడు. డాక్టర్ గారు చెప్పిన మాట తీసుకుని ఇంటికి వచ్చి, ఏమండి ఆడు తీసుకెళ్ళి ఈడు తీసుకెళ్ళని తాగి తిని నవ్వులి మంచం పెట్టాడు. పట్టంతో లావు అయిపోయింది, మనిషిలాగా అయిపోయాడు. అదే డాక్టర్ చెప్పిన మాట వింటే ఆ పట్టు తగ్గేదే, ఆ రోగం తగ్గేదే, ఆ కాముడు తగ్గేయే, బాగయ్యేవాడే, బతికేవాడే, క్షేమం ఉండేవాడే. ఫస్ట్ లో వచ్చినప్పుడు అలాగే విన్నాడు, బతికాడు. 5 సంవత్సరాలు బాగానే బతికాడు. ప్రార్థనకు బాగానే వచ్చాడు. విజయవాడలో నాన్నగారి తోటలో జొన్నలగడ్డ బాబు అతని పేరు. అతనికి మా అన్నయ్య వైద్యం చేయించాడు. తను బాగు చేశాడు. కొంచెం ఆరోగ్యం వచ్చిన తర్వాత బేదపడి తగ్గింది, లైట్గా తగ్గిపోయింది, కొంచెమేముంది. అయితే స్నేహాల చుట్టూ తిరిగాడు, తాగటం ప్రారంభించాడు, తినటం ప్రారంభించాడు. రోగం పెరిగిపోయింది, పట్టు ఉబ్బిపోయింది, చిన్న ముఖం అయిపోయింది, ఒళ్ళంతా సన్నబడిపోయింది, పట్టు మాత్రం ఇస్తుంది, మోయించుకోలేక మంచం పడి చచ్చిపోయాడు. అదే డాక్టర్ మాట వినుంటే, అలాగే మనం దేవుని మాట వినుంటే మనకు నిత్యము మేలు కలిగింది. దేవుని మాట వినుంటే మనం ఏం సంపాదించుకుంటాం? నీతిని సంపాదించుకుంటాం. నీతి దేనికి ఉపయోగపడుతుంది? దేవుని ఉగ్రత దినమందు మనలను తప్పిస్తుంది, రక్షిస్తుంది. దేవుని ఉగ్రత ఆయన త్వరగా రాబోతున్నాడు, మేఘరుడే రాబోతున్నాడు. ఆయన రాకల్లో ఆయన ముందు అగ్ని నడుస్తుందట. మైను కరిగినట్లుగా పర్వతాలే కరిగిపోతాయట అగ్నికి. అలాంటి ఉగ్రతలను తప్పించబడాలంటే మనం నీతిని సంపాదించుకోవాలి. ఎంత డబ్బు సంపాదించుకున్నా ఆ అగ్నికి కాలిపోతుంది, వెండి బంగారాలు కరిగిపోతాయట. ఎందుకు? మనకి ఉపయోగం లేనివి దేనికి? కాబట్టి మనం నీతిని సంపాదించుకుందాం. నీతి మరణము నుండి తప్పిస్తుంది అన్నాడు సామెతల గ్రంథం 11:4. సామెతల 11:8 ఏమంటున్నాడు? నీతిమంతుడు బాధ నుండి, చదవమా 11:8. అది
నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు అది అమ్మా. మరి అమ్మా అర్థమవుతుందా? భక్తిహీనులు అంటే బాధలు పాలవుతారట. ఏంటండి బాధలు, ఏంటండి కర్మ, ఏంటండి కష్టాలు, ఏంటండి రోగాలు అంటావు. ఎవరికి వస్తాయట? భక్తిహీనులకు వస్తాయి. నీతిమంతుడికి ఏమొస్తాయట? బాధ నుండి తప్పించబడతారు. ఓ బాధ పోయిందండి, ఓ శ్రమ పోయిందండి, ఓ ఇబ్బంది పోయిందండి, అంతా ఫ్రీ అయిపోయినండి. కారణం నువ్వు నీతిని అనుసరిస్తున్నావు, నీతిని వెంబడిస్తున్నావు, నీతిని గైకుంటున్నావు కనుక దేవుడే నీ బాధలన్నీ తొలగిస్తూ తొలగిస్తూ తొలగిస్తూ, అది అప్పుడు బాధ, అది రోగమనే బాధ, అది నరకమనే బాధ, ఏ బాధ? ఆకలనే బాధ. ఒక ఆయన ఆకలనే బాధతో చచ్చిపోతున్నాడు. ఎవరైనా ఎవరు? ఎవరమ్మా? మహాతల్లి ఎక్కడున్నావమ్మా? ఆకలనే బాధతో చచ్చిపోతున్నాడు. ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. లాజరుకేంటి? ధనవంతుడు పళ్ళ కింద నుంచి పడిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుంటున్నాడు. ధనవంతుడు తింటున్నటువంటి రొట్టె ముక్కలు కింద పడుతుంటే ఒక్కో మొక్క తిని ఒక్కో మొక్క తిని ఒక్కో మొక్క తిని కడుపు నిండుతుంది. కానీ వీడికి పందురు పట్టు తింటా కూడా యోగ్యత లేకుండా పోయిందండి. తప్పిపోయిన కుమారుడికి ఆకలేస్తుంది బాగా. తండ్రి మీద పోట్లాడాడు, తండ్రి మీద పోట్లాడాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రి మీద ఎదురాడాడు, ఆస్తి పంచుకుని పోయాడు, స్నేహితులతో తిరిగాడు. డబ్బంతా అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. స్నేహితులు వదిలిపోయారు, స్నేహితులు వదిలిపోయారు. ఇప్పుడు ఆకలేస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి మరి? అలా వెళ్తుంటే అక్కడ పందులు కాస్తున్న ఒక కాపరి కనపడ్డాడు. ఆయన దగ్గరికి, అయ్యా ఆకలేస్తుంది అయ్యా, ఓ ముద్దన్ను పెడతావా? నీ పందులు కాస్తాను అన్నాడు. కాస్తావా? అరే కాయరా పందులకాయ, నేను ఇంటికి వెళ్ళి అన్నం తెస్తానని ఆయన వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తింటున్న పొట్టు తినాలని ఆ పందుల దగ్గరికి వెళ్ళాడు. పందులు ఒక తొలుగల్లి పందులు చేయి ఒక తను, రే మాకేసాలు నువ్వు వచ్చావా, మాకేసాలు నువ్వు వచ్చావు, ఒక తను అంతే వెనకబట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, బాబు నా తండ్రి దగ్గర కూలివానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అని బుద్ధి వచ్చినప్పుడు మనసు మార్చుకుని తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకలితో అలమటించాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. ఈనాడు తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఆత్మీయ మార్గాలు తప్పిపోయి లోకాలు తిరుగుతున్నారు. చాలా మంది కనబడుతున్నారు మనకి. ఏమని? ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ సేవకును విడిచిపెట్టి తప్పిపోయి తిరుగుతున్నారు చాలా మంది. సరిగా ఆహారం దొరకట్లే వాళ్ళకి. అన్నం బాగానే ఉంది, కానీ ఆత్మీయ ఆహారం లేదు, వాక్యమైన ఆహారం లేదు, జీవవాక్యమైన ఆహారం లేదు, ఆత్మకు ఆహారం లేదు. శరీరానికి ఆహారం బాగానే ఉంది, కానీ ఆత్మకు ఆహారం కావాలి. ఇతడు తర్వాత తప్పు తెలుసుకుని బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు ఇచ్చి వద్దు అనుకుంటున్న తండ్రి, పరలోకంలో దగ్గర ఏదో నేను పాపం చేశాను, నేను ఒప్పుకుందామని వస్తున్నాడు. తండ్రి చూశాడు, ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి దగ్గరకు వస్తుంటుంటే తండ్రి చూసి కౌలించుకుని ముద్దు పెట్టుకుని ఇంట్లో చేర్చుకుని చక్కని బింది చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అన్నం దొరికిందా లేదా? తిరిగి వచ్చినప్పుడు అన్నం దొరికిందండి. మంచి విందు, ఆత్మీయ విందు, ప్రేమ విందు. ఆకలితో అలమటించుతున్నటువంటి వాడు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మంచి విందు దొరికింది. ఆకలి బాధతో ఉన్నావా? రోగమనే బాధతో ఉన్నావా? అప్పులనే బాధతో ఉన్నావా? శ్రమలనే బాధతో ఉన్నావా? ఏ బాధతో నువ్వు ఉన్నావో నీ బాధ నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు దేన్ని సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి. నీతిమంతుడు బాధల నుండి తప్పించబడతాడు. భక్తిహీనుడు బాధలు పాలవుతాడు. బాధలు అన్ని బాధలే. ఏంటండి? అన్ని బాధలేనండి. కొత్త సంవత్సరం వచ్చినండి బాధలేనండి, కొత్త నెల వచ్చినండి బాధలేనండి. బాధలు బాపితివి నీవే.